కులాల ఐక్యత నాయకత్వం రాబో మున్సిపల్ ఎలక్షన్లలో అన్ని పార్టీలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు కేవలం 31-32% మాత్రమే ఇప్పుడు రిజర్వేషన్లకు ఆగిపోయింది. మాకు న్యాయంగా 50% రావాలి, ప్రభుత్వం 42% ఇవ్వాలనుకున్నది, కానీ కోర్టు జోక్యంతో ఆగిపోయింది. కానీ ఇప్పుడు 32% మాకు సరిపోదు. జనరల్ స్థానాల్లో కూడా ప్రతి పార్టీ 50% బీసీలకు సీట్లు కేటాయించాలి. ఎక్కడైతే జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు కేటాయిస్తారో ఆ అభ్యర్థులకు పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చి అండగా ఉండి గెలిపించుకుంటుందని మేము ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంలో కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలు చేసుకుంటున్న నాయకులు ఉన్నారు. వాళ్లకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా బీసీ స్థానాల్లో బీసీ సంక్షేమ అభ్యర్థుల తరఫున బీసీ స్థానాల్లో నిలబడ్డ బీసీ సంక్షేమ సంఘం అభ్యర్థుల తరఫున బీసీ సంక్షేమ సంఘం పోరాడి వాళ్ళని గెలిపించుకుంటామని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాం. అండ్ ముఖ్యమైన అంశం ఏంటంటే జనరల్ స్థానాలంటే ఏ అగ్రవర్ణాల గుత్తాధిపత్యం కాదు. బీసీలు వెనుకకు రావద్దు. మీరు జనరల్ స్థానాల్లో కూడా నిలబడండి, మీరు అడగండి, ముందుకు వెళ్ళండి, జనరల్ స్థానాల్లో గెలవండి. మనం గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీసుకుందాం. దాదాపు 51% జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారు. ఇప్పుడు మనం ముందుకు రావాల్సింది జనరల్ స్థానాలంటే ఎవరో అగ్రవర్ణాలకే కేటాయించినట్టు మనం ఎక్కడ అనుకోవద్దు. ఆ స్థానంలో మనం గెలవాలి, ఆ స్థానంలో నిలబడాలి. మీరు ఏదైతే పార్టీలు తిరుగుతారో వాళ్ళకు ప్రెషర్ వేయండి. ఏదైనా అవసరం ఉంటే మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా వస్తాం, మీకు ఆ పార్టీ టికెట్ వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా మహిళలు కూడా ముందుకు రావాలి. వాళ్ళు బీసీ మహిళలు కూడా రాజ్యాధికారంలోకి రావాలి, వాళ్ళు కూడా పోటీలు చేయాలని ఈ వేదిక ద్వారా మేము కోరుతున్నాం. జై బీసీ, బీసీ కులాల ఐక్యత, నాయకత్వం.